హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా విశ్వనాథం గారి కూతురు అని స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథానికి తెలిసిన ఆ నిజాన్ని విశ్వనాథంకి చెప్పరు. ఎందుకంటే తనని వీరు అంతలా భయపెడతాడు కాబట్టి నేను ఆ స్కెచ్ని కంప్లీట్ చేయలేను సార్, ఏమీ అనుకోవద్దు అని మాట దాటేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ తనని కళ్ళు తిరిగి పడిపోతే కాపాడిన గంగా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అమ్మా, అలాగే సారీ కూడా అని సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. గంగ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఎందుకు ఈ పెద్ద మనిషి నాకు సారీ చెప్పారు అని ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రుద్ర ఫ్యామిలీ అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రీతి శ్రీమంతం గురించి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. డెలివరీ డేట్ చాలా దగ్గరలో ఉంది, ఒక్కరైనా పట్టించుకుంటున్నారా అని అంటారు. వెంటనే ఇంకా ఇందుమతి అయితే నేను గంగ ఆల్రెడీ డిస్కస్ చేశామక్క, ఖచ్చితంగా త్వరలో శ్రీమంతం అయితే జరిపించాలి అని చెప్పి గట్టిగా చెప్తుంది. అప్పుడే ప్రీతి లేదు, నేను ఇప్పుడప్పుడే శ్రీమంతం జరిపించుకోను. గంగా వదిన బాక్సింగ్ పోటీలో గెలిచి వచ్చాక గంగా వదిన రుద్ర అన్నయ్య చేతుల మీదుగానే నేను శ్రీమంతాన్ని జరిపించుకుంటాను. ఫ్యూచర్లో నాకు బాబో పాపో పుట్టిన తర్వాత నీ మేనత్త ఒక బాక్సింగ్ ఛాంపియన్ అని గర్వంగా చెప్తాను అని పాపం ప్రీతి చాలా మంచి మాట చెప్తుంది. అది విని గంగ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ శకుంతల మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఆ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి అన్ని గొడవలే జరిగాయి, అయినా తన చేత్తో చేయించుకుంటానంటున్నావేంటి అని అంటారు. వెంటనే విజయేంద్ర ప్రతాప్, శకుంతల ఏం గొడవలు జరిగాయో చెప్పు, మన ఇంటి పరువు పోకుండా రుద్ర గంగలు కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు గంగ రుద్ర ఒక దొంగ కేసులో ఇరుక్కుంటే వెళ్ళి కాపాడింది ఎవరు? గంగే. పారు ఎన్నోసార్లు రుద్రాన్ని ట్రాప్ చేయాలనుకొని మన ఇంటి పరువు తీయాలనుకుంటే కాపాడింది ఎవరు? గంగే. అలాంటి గంగ ఈ ఇంటి మహాలక్ష్మి, తన్ని మహాతల్లి అడుగు పెట్టినప్పటి గొడవలు అని అంటున్నావు. నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఇంట్లో గొడవలేమీ జరగలేదా? నా చెల్లెలు దూరం అవడానికి కారణం నువ్వు అని నేనంటే నేను ఊరుకుంటావా అని అడుగుతారు. ఏమండి అంటే ఈ గంగని నన్ను ఒకటి చేస్తున్నారా మీరు అని అంటారు. ఒక్కటే, ఈ ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల, ప్రతి కోడలు, పుట్టిన ప్రతి కూతురు అందరూ నాకు సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. నువ్వెలా ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావో అలాగే గంగ కూడా ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టింది. ఆస్తి, స్థాయి, హోదా అనేది కోడలికి వర్తించదు. తను కేవలం ఒక మనిషిగా మాత్రమే చూస్తారు. ఇంటి కుటుంబానికి సంబంధించిన కోడలని అంటారు, కానీ డబ్బున్న కోడలు, పేద కోడలు అని ఎక్కడా పేరు పెట్టి పిలవరు. ఇప్పటికైనా గంగ విషయంలో మారు. తను సెమీఫైనల్స్లో, క్వాలిఫైయర్స్లో ఎంత బాగా ఆడిందో తెలుసుకో. గంగ ఎప్పుడు మన ఇంటి పరువు తీయాలనుకోలేదు. మన ఇంటి పేరు ప్రఖ్యాతలు రుద్ర నిలబెట్టలేకపోయాడు, దురదృష్టవశాత్తు. గంగ నిలబెట్టాలి అనుకుంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ఉండు అని చెప్పి విజయేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఆలోచనలో పడుతుందన్నమాట శకుంతల. గంగ చాలా బాగా ఆడడం, ఇంటి పేరు నిలబెట్టడానికి గంగ చాలా ట్రై చేయడం, ఇదంతా గుర్తు చేసుకుంటారు శకుంతల. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగకి సంబంధించిన బాక్సింగ్ ఫైనల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకలా గంగ బాక్సింగ్ డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది. రుద్ర, గంగ గుర్తుంది కదా ఏం చేయాలో, ఎలా పంచ్ ఇవ్వాలో, ఏ టెక్నిక్ యూస్ చేయాలో, అపోనెంట్ని బట్టి టెక్నిక్ అనేది మారుతూ ఉంటుంది, అన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నావు కదా అని అంటారు. అంతా బాగా గుర్తుంది సార్ అని డల్గా ఉంటుంది గంగ. ఇంకేంటి గంగ, ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు సార్, అమ్మగారు ఎప్పుడు నన్ను చూసినా కొర్రు బుర్రు అని అంటారు. కనీసం ఈరోజైనా నాకు ఆశీర్వాదం ఇస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. చాలా ఆశగా ఉంది, కానీ అది కుదరదు కదా సార్ అని అంటుంది గంగ. నువ్వు కోరుకున్న కోరిక అసాధ్యమే. సరేలే, దేవుడు మనల్ని కరుణిస్తే పెద్దమ్మ మనసు మారచ్చేమో. ముందైతే టైం అవుతుంది. నువ్వు బాక్సింగ్ గెలిచాక, ఛాంపియన్ అయ్యాక పెద్దమ్మే నిన్ను అర్థం చేసుకుంటారు. సరేనా, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా తన్నైతే హాల్లోకి తీసుకువస్తారు. అప్పుడే శకుంతల
పూజ చేసి దేవుడికి హారతి తీసుకొని ఇంకందరి దగ్గరికి వస్తుంది. వెంటనే తన వైపు అయితే చూస్తూ ఉంటుందన్నమాట, గంగా వైపు. గంగా పాపం శకుంతల తన్ని ఏమంటుందోనని పక్కకి వెళ్ళబోతుంటే, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. "ఆ, బాక్సింగ్ కాంపిటీషన్కి అమ్మగారు" అని అంటారు. చూడు, ఒక్కటి మాత్రం నిజం. అది ఏంటి అంటే, ఈ ఇంటి పేరు నిలబెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరిని నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను, చేసి తీరుతాను. నువ్వు ఈ ఇంటి పేరు నిలబెట్టడానికి బాక్సింగ్ ఫీల్డ్ని చూస్ చేసుకొని చాలా హ్యాపీగా ఫైనల్ వరకు వచ్చావు. నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయాలి అని అనుకోవటం లేదు. కాబట్టి నువ్వు బాక్సింగ్లో విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా కుంకుమ పెట్టి హారతి ఇచ్చి హారతి తీసుకోమని చెప్పి ఇంకా గంగకి కుంకుమ పెట్టి అక్షింతలు వేస్తారు శకుంతల. ఒక్కసారిగా శకుంతల యొక్క బిహేవియర్ చూసి విజయేంద్ర, రుద్ర అందరూ షాక్లో ఉండిపోతారు. వీరు కూడా అలా ఇంకా కుళ్ళుతో చూస్తూ ఉంటాడు. నేనే నీకు ఎదురొస్తాను, నువ్వు ఈ బాక్సింగ్లో సంచలనాన్ని సృష్టించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట. వెంటనే ఇంకా గంగ ఇంకా డబుల్ మోటివేటెడ్గా, ఉత్సాహంతో, ఎనర్జెటిక్గా, హ్యాపీగా బయలుదేరుతుంది బాక్సింగ్ రింగ్కి. అదే బాక్సింగ్ కాంపిటీషన్కి విశ్వనాథం జడ్జ్గా వస్తారు. రుద్ర అలా ఇంకా విశ్వనాథం వైపు చూస్తూ ఉంటారు. కన్న కూతురి బాక్సింగ్ పోటీల్లో వాళ్ళ నాన్న జడ్జిగా ఉంటున్నారు, ఇది చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది అని ఇంకా రుద్ర పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా విశ్వనాథం అయితే అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే గంగ కూడా వెళ్ళి లైన్లో నించుంటుంది. గంగ వైపు చూసినా పట్టించుకోరు. ఏం సార్, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు, మరి నాకు ఆల్ ద బెస్టింగ్ చెప్పరా సార్ అని అడుగుతుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట. తనైతే ఆల్ ద బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇస్తారు. థ్యాంక్స్లు సార్, థ్యాంక్స్లు అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకలా బాక్సింగ్ రింగ్లోకి వెళ్తుంది బ్లూ అండ్ బ్లూతో. ఇంకా రెడ్ కలర్ అపోనెంట్ టీంలోండి కూడా ఒక ప్లేయర్ అయితే వస్తారు. సో రుద్ర అలా చూస్తూ ఉంటాడు. గంగాకి అండ్ అపోనెంట్కి గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ అమ్మాయి బాగా ఆడుతుందా, లేకపోతే ఎప్పుడు వాగుతూ ఉన్నట్టే ఉంటుందా? తన రియల్ టాలెంట్ ఏంటో, రియల్ వర్త్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చాలా గట్టిగా డిసైడ్ అయ్యి చూస్తూ ఉంటారు విశ్వనాథం. అప్పుడే ఇంకా పీడికిలి బిగిస్తుంది గంగా. ఒక్క పంచ్ ఇచ్చేసరికి అపోనెంట్ టీము కింద పడుతుంది. ఒక్కసారిగా అందరూ గంగా గంగా అని చెప్పి చీరప్ చేస్తూ ఉంటారు. అదంతా వింటూ విశ్వనాథం విల్ బి వెరీ షాక్డ్. ఎందుకంటే గంగలో అంత టాలెంట్ ఉంటుందని ఆయన అనుకోరు. ఏదో పైపైనే అనుకుంటారు, కానీ ఇంతలా గంగ చాలా బాగా ఆడుతుంది అని తెలుసుకొని చాలా అంటే చాలా ప్రౌడీగా ఫీల్ అవుతూ ఉంటారు విశ్వనాథం. సో అలా గంగ ఆ అపోనెంట్ టీం దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పంచెస్ తీసుకున్నా సరే తన్ని తాను డిఫెండ్ చేసుకుంటూ అటాకింగ్ మోడ్కి వెళ్ళి ఇంకా తన్ని బాగా కొట్టి కొట్టి పంచెస్ ఇచ్చి అలా ఇంకా బాక్సింగ్ కాంపిటీషన్లో విన్ అయిపోతుంది గంగా. ఇంకా అలా ఇప్పుడు కాంపిటీషన్లో 3/3 రౌండ్స్ యునానిమస్గా గెలిచింది మిస్ గంగా రుద్రప్రతాప్ అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్తూ ఉంటారు యాంకర్ అయితే. ఇంకా అందరూ గంగా రుద్రప్రతాప్ అని అరుస్తూ ఉంటే అదంతా టీవీలో లైవ్లో చూస్తూ ఉంటారు సుధా. ఇటువైపు ఏమో విజయేంద్ర, వీళ్ళందరూ విజయేంద్ర, ప్రీతి, వంశీ, స్నేహ వీళ్ళందరూ చూస్తుంటే వీరు మాత్రమే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అప్పుడే శకుంతల వస్తుంది. శకుంతల ఒకసారి చూడు, గెలిచింది మన కోడలు, గెలిచింది శకుంతల అని అంటారు. ఇంక శకుంతల లైట్గా నవ్వుతుంది గర్వంగా. ఇంకా విశ్వనాథం కూడా అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇంకా ఆ ఫెసిలిటేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. బాక్సింగ్ ఛాంపియన్గా 2026 ఉమెన్స్ బాక్సింగ్ కాంపిటీషన్లో ది ఫైనల్ విన్నర్గా గెలిచిన మిస్ గంగా రుద్రప్రతాప్కి బాక్సింగ్లో ఛాంపియన్ అయిన గాడ్ ఫాదర్ లాంటి విశ్వనాథం గారి చేతుల మీదుగా తనకి గోల్డ్ మెడల్ అండ్ అవార్డ్ని అందించాలి అని మేము కోరుకుంటున్నాం. విశ్వనాథం గారు
ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ అని చెప్పి ఇంకా అలా వెంటనే ఆయన్నైతే పిలుస్తారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు విశ్వనాథం. రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా రుద్ర అయితే ఎంతో హ్యాపీగా అదంతా చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. వెంటనే గంగా విన్నింగ్ స్పీచ్ అయితే ఇస్తుంది. నేను ఒక సాధారణ ఆడపిల్లని. నిజంగా నేను ఇంతవరకు వస్తాను అనుకోలేదు. చిన్న బస్తీలో పుట్టి పెరిగిన దాన్ని. మా అమ్మ నాన్నల్ని పెంచి పోషించడానికి గ్యాస్ సిలిండర్స్ మోసాను, వాటర్ క్యాన్స్ మోసాను. బ్రతుకు తెరువు కోసం ఏ పని చేయాలో అవన్నీ నేను చేశాను. నాలో ఉన్న కళని గుర్తించి నేను బాక్సింగ్ ఛాంపియన్ అవ్వగలను అని నన్ను ఎప్పుడూ నాలో ఉన్న కళని మేల్కొల్పింది నా భర్త రుద్రప్రతాప్ గారు. ఈరోజు నేను ఇలా గెలిచాను అన్నా, ఈ స్టేజ్పై మీతో ఇలా మాట్లాడుతున్నాను అన్నా దానికి కారణం నా భర్త రుద్రప్రతాప్. అది మాత్రమే కాదు, కొంతమంది అన్నారు నన్ను అవహేళన చేశారు. ఆడపిల్లకి బాక్సింగ్ లాంటివి ఎందుకు అని చాలామంది నా భర్తకి సజెస్ట్ చేశారు. ఆడపిల్లలు వంటింటి కుందేల్లానే ఉండాలి, బాక్సింగ్కి పనికిరారు అని నానా మాటలు అన్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నాకు వచ్చిన అవార్డే సమాధానంగా నిలుస్తుంది అని చెప్తుంది గంగా. ఇంకా విశ్వనాథం అయితే అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఇంకా విశ్వనాథం వైపు చూస్తూ ఉంటుందన్నమాట గంగా. ఎవరైతే బాక్సింగ్కి పనికిరారు అన్నారో వాళ్ళ చేత్తోనే ఇది తీసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో గంగా. ఇంకా అలా తన చేత్తోనే మెడల్ వేసి కంగ్రాచ్యులేట్ చేస్తారు. రుద్ర కళ్ళ ముందే విశ్వనాథం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అలా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది గంగా. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం అలా గంగ చేతిని టచ్ చేసి షేక్ హ్యాండ్ ఇస్తుంటే గంగ చేతిపై ఒక పుట్టుమచ్చ మోల్ అయితే చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్లో ఉంటారు. ఎందుకంటే తన చిన్నప్పుడు తన పాపకి కూడా కరెక్ట్గా అదే ప్లేస్లో అదే కలర్లో మోల్ ఉంటుంది, పుట్టుమచ్చ ఉంటుంది. ఇంకా తన చేతికి చూసుకుంటారు, తన చేతికి కూడా అదే పుట్టుమచ్చ ఉంటుంది. వాళ్ళ నాన్నగారికి కూడా అదే పుట్టుమచ్చ ఉంటుంది. ఇదంతా గమనిస్తారనమాట విశ్వనాథం. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఆలోచనలో పడతారు. సుధా, ఏమండి, నాకు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా దీనంతటికీ కారణం మీరే. మీరు ఒకవైపు ట్రైనింగ్ ఇచ్చారు, రుద్ర కూడా ఎంతో హ్యాపీగా తనకి ట్రైనింగ్ ఇచ్చి బాక్సింగ్ ఛాంపియన్ని చేశారు. గంగకి ఎవ్వరి దిష్టి తగలకూడదు అని సుధా మురిసిపోతూ ఉంటారు. ఇంకా విశ్వనాథం అయితే చాలా ఫాస్ట్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా గంగని ఇంకా ఎవరైతే రంగా అయితే ఊరేగింపుతో బ్యాండ్ మేళమంతా పెట్టిస్తాడు. అన్నయ్య ఏంటిది అని అడుగుతుంది. నువ్వు ఊరుకో చెల్లి, నువ్వు ఇప్పుడు ఎంత గొప్పదానివో తెలుసా? నీకొక గోల్డ్ మెడల్ వచ్చింది చెల్లి. అలాంటిది నువ్వు ఆ గోల్డ్ మెడల్ గురించి కూడా ఆలోచించకుండా ఇలా ఉంటున్నావేంటి? రా, నిన్ను నేను ఊరేగించి తీసుకెళ్తాను బావా, మనం సాధించాం బావా అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా బ్యాండ్ మేళంతో ఇంటికైతే తీసుకువస్తారు గంగాని రంగా. ఇంకప్పుడే శకుంతల ఏమో హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంటుంది. నువ్వు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది అని గంగాకి హారతి ఇచ్చి లోపలికి అడుగు పెట్టిస్తారు శకుంతల. ఇంకలా గంగ గోల్డ్ మెడల్ గెలిచిందని చాలా జెలస్గా ఫీల్ అవుతారు వీరు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా విశ్వనాథం స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, నిజం చెప్పండి, మీకు మీకు నా కూతురు ఎవరో ముందే తెలుసా? తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారా అని అడుగుతారు. అది కాదు సార్ అంటే అననేలోపు అప్పుడే పెద్ద గాలి వచ్చి ఇంకా అలా ఆ పేపర్ అయితే ఎగురుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా పేపర్లో ఉన్న గంగాని చూసి షాక్ అయిపోతారు విశ్వనాథం. ఏంటి, గంగ ఫోటో గీసుందేంటి? ఈ గంగ ఎందుకు గీసుంది? నిజం చెప్పండి, నిజం చెప్పండి అని చెప్పి చాలా గట్టిగా అడిగేసరికి ఎందుకంటే తనే మీ కన్న కూతురు కాబట్టి అని అంటారు. ఒక్కసారిగా గంగ తన కన్న కూతురుని తెలుసుకొని షాక్లో అలా ఉండిపోతారు విశ్వనాథం. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.